శివానందలహరి 41వ శ్లోకం. పాపోత్పాత విమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ స్తోత్రధ్యాన నతి ప్రదక్షిణ సపర్యాలోకనా కర్ణనే జోహ్వాచిత్త శిరోంగ్రి అస్తనయన స్తోత్రైరహం ప్రార్థితో మామాజ్ఞాపయ తన్నిరూపయ ముహుర్మామేవ మామే వచః. ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే, ఓ మృత్యుంజయ ఈశ్వర, పాపములనే ఉపద్రవములు తొలగి ఇష్టమైన ఐశ్వర్యం సిద్ధించడానికి నిన్ను స్తుతించుమని నాలుకయు, ధ్యానించుమని మనస్సును, నమస్కరించుమని శిరస్సును, ప్రదక్షిణం చేయుమని పాదములను, నిన్ను పూజించమని చేతులను, నిన్ను చూడమని కన్నులను, నీ కథలను వినమని చెవులను నన్ను కోరుతూ ఉన్నాయి. నీ ఆజ్ఞ లేనిదే వాటి కోరికను నేను ఎలా తీర్చగలను? కాబట్టి నాకు ఆజ్ఞ ఇచ్చి పెక్కు పర్యాయములు నా అవయములు నన్ను కోరిన విధంగా చేయడానికి నన్ను ప్రోత్సహించు. నాకు మూగతనము, మతిమారుపు, కుంటితనము, గుడ్డితనము మొదలైన ఆ అవకారములు రాకుండా చూడు. ప్రతిబంధకములు ఏమీ లేకుండా చింతించ అర్ధ సిద్ధిని కలిగించు. తర్వాత మనము 42వ శ్లోకం గురించి అయితే విందాం. అంతవరకు స్వస్తి.